దేశంలోని మహిళలందరికీ రక్షణ కల్పించాలని అఖిల భారత మహిళా సంఘం ఐద్వ వరంగల్ జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నాల అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో ర్యాలీ చేశారు. రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నలిగంటి రత్నాల మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని నలిగంటి రత్నాల కోరారు. హింసాత్మకమైన ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. మైనర్ బాలికలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం పట్టి పట్టినట్టు ఉంటా ఉన్నది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆడపిల్లల మీద అత్యంత దారుణమైన అరాచకాలు పెరుగుతూ ఉంటే ఒక్కనాడు నోరు విప్పలేదు. మరి మహిళలకి ఈ విధంగా రక్షణాభావమైన విధానాలు తీసుకొస్తూ మరొక వైపున మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పేసి చెప్పడము ఎంతవరకు సరైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ భారతదేశంలో ప్రతి మహిళకి రక్షణ కావాలి. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా మహిళలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి అవకాశాలు లేకుండా మేము ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీరు ఎట్లా చెప్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మహిళలకే కాదు, ఇవాళ యువత ఉపాధి లేక మొత్తం పిల్లలంతా కూడా వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణలో 12,000 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, గడ్డి బీగుతున్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసం ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పేదలందరికీ కూడా మహిళలకి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి. డ్వాక్రా మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాలి. అదేవిధంగా మహిళా సాధికారత అంటే మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి మేము తెలియజేస్తూ